అపరిచితుడిని చేయబోతే కోతి అయిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా అచ్చం ఇలాగే ఉంది. అధికారిక చిహ్నాన్ని మారుస్తామంటారు, అంతలోనే ఇంకా నిర్ణయం తీసుకోలేదంటారు. రాష్ట్ర గీతంపై సమీక్షల మీద సమీక్షలు చేస్తారు, కానీ తుది నిర్ణయాలతో తనకేం సంబంధం లేదంటారు. మనిషి ఒక్కడే, అభిప్రాయాలు మాత్రం రెండు. ఇలా తన తీరుతో అపరిచితుడినే మించిపోతున్న రేవంత్ తీరుపై అంతటా క్రిటిసిజం పెరుగుతోంది. సచివాలయం, గాంధీ భవన్ వర్గాల్లో రుసరుసలు, చిటపటలకు ఇదే తీరు కారణమవుతోంది. కన్ఫ్యూజన్ అంతా కన్ఫ్యూజన్. ఏం చేస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో, సమీక్షలు ఎందుకు చేస్తున్నారో, ఎందుకు నిర్ణయాలతో తనకు సంబంధం లేదంటున్నారో ఏమీ అర్థం కాకుండా ఉంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా చేస్తున్న ప్రవర్తన ప్రభుత్వ పార్టీ వర్గాలతో పాటు యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. రాజముద్ర రాష్ట్ర అధికారిక గేయం విషయంలో ఏదో చేద్దామని చూసి ఇంకేదో చేసి చివరికి ఇజ్జత్ పోగొట్టుకున్న రేవంత్ వైఖరి రోజురోజుకు నవ్వుల పాలవుతోంది. జయ జయ హే తెలంగాణ గేయం స్వరాష్ట్ర ఉద్యమంలో భావజాల వ్యాప్తికి ఎంతో దోహదపడింది. ఆ గేయాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించినంత వరకు అంతా బాగానే ఉంది. కానీ సాధికారికంగా తెలంగాణ జాతికి జయ జయ హే తెలంగాణ గేయాన్ని అంకితం చేయడంలో రేవంత్ విఫలమయ్యారని సొంత పార్టీలోని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు గీతం విషయంలో సమీక్షలు నిర్వహిస్తూనే అందులో తీసుకున్న నిర్ణయాలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయనే ప్రకటించడం విడ్డూరమంటూ కాంగ్రెస్ శ్రేణులు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి. ఓసారి ఇంట్లో, మరోసారి సచివాలయంలో రివ్యూల మీద రివ్యూలు చేసిన రేవంత్ రెడ్డి సంగీత దర్శకుడి విషయంలో విమర్శలు వచ్చేసరికి యూటర్న్ తీసుకున్న తీరు సామాన్యుడికి కూడా స్పష్టంగా అర్థమైంది. సంగీత దర్శకుడిపై నిర్ణయం కవి అందశ్రీదే అని దులిపేసుకుంటున్న రేవంత్ అదే విషయంలో సీఎం హోదాలో ఎందుకు సమీక్షలు చేస్తున్నారంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవు, సంగీతానికి ఎల్లలు లేవు. ఈ విషయాన్ని చెప్పడంలో రేవంత్ స్పష్టంగా విఫలమయ్యారు. ఇప్పటికే బాని ఉన్న జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణి అయితే ఏంటి, వేరెవరైతే ఏంటి, ఎవరు సంగీత దర్శకత్వం వహిస్తే ఏమవుతుందని ఆయన నోటి నుంచి ఒక్క మాట రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. కీరవాణిలా మ్యూజిక్ అందించే ఉద్దండుడు తెలంగాణలో లేడన్న తరహాలో అందశ్రీ మాట్లాడిన తీరును రేవంత్ అడ్డుకోలేకపోవడం పైన బాహాటంగానే విమర్శలు వ్యక్తమయ్యాయి. సచివాలయ వర్గాల్లోనూ ఈ విషయంపై హాట్ టాపిక్ డిస్కషన్ జరుగుతోంది. రాజముద్రపై జరుగుతున్న రచ్చ అయితే రేవంత్ రెడ్డిలో నెక్స్ట్ లెవెల్ కన్ఫ్యూజన్ ను స్పష్టంగా బయటకు చూపిస్తోంది. రాజముద్ర మార్పు నిర్ణయం రేవంత్ తొందరపాటే అని స్వయానా కాంగ్రెస్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న అధికారిక లోగో నుంచి కాకతీయ కళాతోరణం తీసేయాలన్న నిర్ణయంపై వరంగల్ ప్రజలు భగ్గుమనడం, రాష్ట్రమంతటా ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవడం లాంటి స్థితికి రేవంత్ రెడ్డి వ్యవహార శైలే కారణమైందని మంత్రులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ మంత్రి సీఎంపై పేరెత్తితే గరంగరం అవుతున్నారట. రాజముద్ర మార్పు ముచ్చట తీస్తే చాలు, ఆయనో పిచ్చోడు, అదో పిచ్చి నిర్ణయం అంటూ చిటపటలాడుతున్నారట. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఈ వివాదంపై ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నా అది బద్దలయ్యే పరిస్థితే వస్తే పార్టీలో తీవ్ర పరిణామాలు తప్పవన్నమాట సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి రోజురోజుకు తన ప్రవర్తన తీరుతో నవ్వుల పాలవుతున్నారు. ఈ తీరు మార్చుకోకుంటే ప్రతిపక్షాల నుంచి కాకుండా స్వపక్షం నుంచే బహిరంగంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు.